మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్. నిన్న చిన్న టేకూరు దగ్గర బస్సు ప్రమాదం అయితే జరిగింది. అయితే అందరికీ తెలిసిన విషయం అయితే బైక్ను ఢీకొని అగ్ని ప్రమాదం చోటు చేసుకొని దాదాపు 20 మంది చనిపోవడం అయితే తెలిసింది. అయితే ఇప్పుడు బైక్ ఢీకొనడంలో అయితే బైక్ వెళ్తూ ఢీకొనడం జరిగిందని చెప్తున్నారు. అయితే అవాస్తవం. అయితే బైక్ ఆల్రెడీ స్కిడ్ అయి కింద పడిన బైక్ని ఆ బస్సు ఢీకొన్నట్టు అయితే తెలుస్తుంది. ప్రత్యక్షంగా ఇప్పుడు మనం సాక్ష్యం కూడా స్క్రీన్ పై చూడొచ్చు. అయితే ప్రస్తుతం చిన్న టేకూరు వద్ద ఉన్న పెట్రోల్ బంక్లో ఇక్కడ ఎవరైతే బైకర్ శివశంకర్ ఫ్రెండ్ కూడా ఇద్దరు కలిసి వచ్చి ఇక్కడే మొత్తం పెట్రోల్ వేసుకొని మొట్టమొదటిగా బైక్ తీసుకొచ్చి ఇదే ప్రాంతంలో ఇప్పుడు మనం చూస్తాం పెట్రోల్ బంక్లో ఈ ప్రాంతంలో వచ్చాడు. సేమ్ ఇక్కడైతే ఏదైతే ఉన్నారో 2 గంటల 23 నిమిషాల ప్రాంతంలో ఇక్కడికి వచ్చారంటే ఇక్కడ పెట్రోల్ బంక్ వాళ్ళు ఎవరు కూడా ఆ సమయంలో ఈ పెట్రోల్ బంక్ మొత్తం క్లోజ్ చేస్తారనమాట. రాత్రిపూట సంబంధించి ఇది రెండు పెట్రోల్ బంక్లో ఇక్కడ కేక్ లేస్తారు అంటే అరుపులు చేయడం జరిగింది. ఎక్కడ అని చెప్పి పెట్రోల్ వేయండి అరుపులు చేయడం జరిగింది. అయితే పంపు ఇది కాదు వేరే పంపుకి రండి అని చెప్పేసి అప్పుడు ఇక్కడైతే శివశంకర్ బండి ర్యాష్గా తిప్పి మళ్ళీ రివర్స్ తిప్పి ప్రమాదకరంగా అయితే నడపడం అయితే జరిగింది. ఇటువంటి ఇక్కడ మళ్ళీ రివర్స్ తిరిగి శివశంకర్ రివర్స్ తిరిగి ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఇంకో పెట్రోల్ బంక్ నంబర్ 1 పెట్రోల్ బంక్ దగ్గర ఇదే స్పాట్లోనే మళ్ళీ తిరిగి ఇదే నంబర్ 1 పెట్రోల్ బంక్ దగ్గర అయితే పెట్రోల్ వేసుకోవడం జరిగింది. చూస్తున్నాం మనం పక్కన స్క్రీన్ పైన సీసీ కెమెరా ఫుటేజ్లు సహా మొత్తం నంబర్ 1 పెట్రోల్ బంక్ దగ్గర మళ్ళీ ఇక్కడ వచ్చి పెట్రోల్ వేసుకోవడం జరిగింది. పెట్రోల్ వేసుకున్న వెంటనే వెనకాల ఉన్న వాళ్ళ ఫ్రెండ్ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. దాదాపు 200 రూపాయలు పెట్రోల్ వేసుకున్నట్టయితే తెలుస్తుంది. మొత్తం మీద 2 గంటల 23 నిమిషాలకు వచ్చిన శివశంకర్ 2 నిమిషాల 27 నిమిషాల వరకు అయితే ఉన్నట్టు తెలిగింది. అయితే 2 నిమిషాల 27కి శివశంకర్ ఇటువంటి బయలుదేరి ఇటువంటి దాదాపు 3 కిలోమీటర్ల ప్రాంతంలో జరిగిన సంఘటన యాక్సిడెంట్. అయితే శివశంకర్ పోయిన వెంటనే 2 గంటల 39 నిమిషాలకి ఇదే మెయిన్ రోడ్డు బస్సు ఇక్కడ మనం చూస్తున్నాం ఎదురుగా ఇదే మెయిన్ రోడ్లోనే బస్సు 2 గంటల 39 నిమిషాలకి అయితే పాస్ అయింది. మొత్తం మీద శివశంకర్ పోయిన తర్వాతనే బస్సు ఇదే మార్గంలోనే పాస్ అయింది. అయితే ఇక్కడ నుండి దాదాపు 2 గంటల 27 నిమిషాలకి వెళ్ళిన శివశంకర్ అక్కడ అదుపు తప్పి ప్రమాదవశాత్తు వేరే గుర్తు తెలియని వాహనం ఢీకొనిందో లేదంటే వీళ్ళు అదుపు తప్పి కింద పడ్డారో తెలియదు కానీ ఇద్దరు వ్యక్తులు కూడా ఆడే ఉన్నారు. శివశంకర్ అక్కడికక్కడ మృతి చెందడంతో వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో పేరు తెలియదు వాళ్ళ ఫ్రెండ్ బైక్ని రోడ్డు మీద పడింది లాగాలని చెప్పి చూశాడు. కానీ బైక్ అయితే అతివేగంగా వెహికల్స్ వస్తుండడంతో ప్రమాదంగా ఉందని చెప్పి లాగలేకపోయాడు. వెంటనే ఇప్పుడు ఏదైతే కావేరీ ట్రావెల్స్ బస్ వచ్చి ఆ పడిపోయిన బైక్ని గుద్దడంతో ఈ ప్రమాదం అయితే జరిగింది. ఎటకేళ్ళకైతే దీనిలో ప్రమాదం ఒక ఇద్దరు యువకులు చేసిన దానికి దాదాపు 19 మంది సజీవ దహనం అయినట్టు తెలుస్తుంది. చూస్తున్నాం ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్ సుమన్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. ఈ పెట్రోల్ బంక్ ఎదురుగా ఏదైతే బస్సు పాస్ అవుతుందో అలాగే ఎవరైతే శివశంకర్ బైక్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరికి వెళ్ళిపోతున్నారు మొత్తం మీద సుమన్ టీవీ స్క్రీన్ పైన చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ వికాస్ కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.